ప్రముఖ నటుడు మనోజ్ వాజ్పేయి తొలిసారిగా మహాత్మా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు సుధీర్ మిశ్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత అనుభవ్ సిన్హా నిర్మిస్తున్నారు. సినిమాకు ఇంకా అధికారికంగా పేరు ఖరారు కాలేదు. ఇది గాంధీజీ జీవిత చరిత్రకు సంబంధించి మొదటి నుంచి చివరి వరకు చూపించే సాధారణ బయోపిక్ కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ జీవితంలో 21 రోజుల పాటు జరిగిన కీలక పరిణామాలను కథలో తీసుకుని సినిమా రూపొందించబడుతుంది. చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని ఈ అధ్యాయాన్ని తెరపైన చూపించబోతున్నారు. స్వాతంత్ర సమయంలో దేశం స్వాతంత్రం వైపు అడుగులు వేస్తుండగా ఢిల్లీ అధికారిక కేంద్రంగా మారుతుంది. అయితే గాంధీజీ మాత్రం అధికారానికి దగ్గరగా ఉండడానికి బదులుగా అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనలు, ఆయనలో జరిగిన అంతర్మదనం, ప్రజల్లో ఆయనకున్న సంబంధాలను వంటి అంశాలను సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. విభిన్నమైన మరియు లోతైన పాత్రలకు పేరుగాంచిన మనోజ్ వాజ్పేయికి గాంధీజీ పాత్ర ఒక కొత్త సవాలుగా మారింది. ఆయన కెరియర్ లో మొదటిసారిగా మహాత్మా గాంధీ పాత్రను పోషిస్తున్నారు. గాంధీజీని కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా స్వాతంత్ర సమయంలో వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచన చేశారనే మానవీయ కోణాన్ని కూడా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ చిత్రానికి సుధీర్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు సినీ ప్రయాణంలో మరో కీలక చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. సినిమాను అభినవ్ సిన్హా తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 15 తప్పడం వంటి సామాజిక అంశాలతో కూడిన సినిమాలను రూపొందించిన అనుభవం ఈ ప్రాజెక్టులో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ వాజ్పేయితో పాటు ఆయనతో సత్య సినిమాలో సహనటుడిగా నటించిన సౌరభ్ శుక్లాను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం సినిమా విడుదల తేదీ గాని, పూర్తి తారాగణం గాని, అధికారిక టైటిల్ వంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.